సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో భారీగా వర్షం. జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో వర్షాలు లేక రైతుల తిప్పలు. ములుగు జిల్లా కొత్తూరులో వానల కోసం వింత ఆచారం. రుణమాఫీ ప్రకటనపై రైతుల హర్షం. సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న కేబినెట్ సబ్ కమిటీ. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదన్న కేటీఆర్, పార్టీ మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారన్న పల్లా. సూర్యాపేట నేరేడు చెర్లలో ఇండ్లలో చోరీకి యత్నం. దొంగలను చితకబాదిన స్థానికులు. 60,000 స్వాధీనం. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఐఈడీ బాంబు పేలి 2 జవాన్లు మృతి చెందారు. సుక్మా జిల్లా సిలిగురి టేకులగూడెం రహదారిలో పోలీసుల వాహనాన్ని మావోయిస్టులు పేల్చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో సిఆర్పీఎఫ్ కోబ్రా జవాన్లు విష్ణు, శైలేంద్ర మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఐఈడీ బాంబు పేలి 2 జవాన్లు మృతి చెందారు. సుక్మా జిల్లా సిలిగురి టేకులగూడెం రహదారిలో పోలీసుల వాహనాన్ని మావోయిస్టులు పేల్చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో సిఆర్పీఎఫ్ కోబ్రా జవాన్లు విష్ణు, శైలేంద్ర మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది. సిటీలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడుతుంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, మలక్పేట్, యాబిడ్స్లో వానకు రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వనస్థలిపురం, చింతలకుట దగ్గర హైవేపై వర్షం నీరు చేరి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు జిల్లాల్లోనూ వర్షం పడుతుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షం కురిసింది. సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉండగా ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. చాలా ప్రాంతాల్లో వెదర్ కూల్ అయింది. మేఘాలు అలుముకున్నాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హైత్నగర్ ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. అటు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మోస్తరు వర్షం పడింది. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది వెదర్ డిపార్ట్మెంట్. సిటీ సహా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. జిల్లాల్లో వర్షాలకు జనం ఇబ్బందులు పడ్డారు. నిన్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సింగరేణి ప్రాంతం కావడంతో మొన్నటి వరకు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు కొత్తగూడెం ప్రజలు. వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గి రిలాక్స్ అయ్యారు. దమ్మపేట మండలం మందలపల్లిలో కుండపోత వానకు ఇళ్లలోకి వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడ్డారు గ్రామస్తులు. ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ ప్రహారీ గోడ లేకపోవడంతో వరద నీరు మొత్తం చుట్టుపక్కల నివాసాల్లోకి వెళ్లింది. కాలనీల్లోకి చేరిన వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేక జనం అవస్థలు పడ్డారు. బస్టాండ్లోకి వెళ్ళిపోయే నీళ్లు ఇప్పుడండి పారీ కట్టారండి. పారీ కట్టానా నిన్న వర్షం పడిందండి. మాకు నిన్న టాంచి పొద్దుటి వరకు వర్షం పడింది. వర్షం వల్ల మాకు నీళ్ళు వచ్చినాయండి. ఇళ్లలోకి వచ్చినాయండి. అన్ని మునిగిపోయినాయి. ఇంట్లో సామాను, ఫ్రిడ్జ్లు మొత్తం అన్ని కూలర్లు అన్ని మునిగిపోయినాయండి. ఇంకా వర్షాలు ఉన్నాయండి పడేవి. మరి మాకు వర్షాలు ఇప్పుడు అన్నం లేదు, టీ లేదు, ఏమీ లేదు. మరి పిల్ల జలాలతో ఉన్నాం. మాకు తిండి లేదు, ఏమీ లేదు. ఆ ఇల్లు చేసుకోవడం మేము ఆ నీళ్ళల్లో ఎక్కడుండేవండి. మరి
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జీవీఆర్ ఓసీలో 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 30,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు ఆటంకం కలిగింది. కిష్టారం ఓసీలో 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 35,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు ఇబ్బందిగా మారిందని చెప్పారు సింగరేణి అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో వాన దంచుకొట్టింది. భారీ వర్షానికి అందవెల్లి గ్రామ సమీపంలోని పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాకాలం ప్రారంభంలోనే వంతెన కొట్టుకుపోవడంతో అయోమయంలో పడ్డారు ప్రజలు. అత్యవసరాల్లో హాస్పిటల్స్ కి గానీ ఇతర పనులకు గానీ వెళ్లాలంటే ఇబ్బంది తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత సంవత్సరానికి మొత్తం కూలిపోయింది. అప్పటి నుంచి వెళ్ళి తాత్కాలికంగా ఈ రోడ్డు 2-3 సార్లు వేస్తాను. వర్షాకాలం తెగిపోతుంది. అయితే ఈ సంవత్సరం 90% ఈ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకో 10% ఆగింది. అట్లా లాస్ట్ చివరిలో మట్టి పోస్తే రాకపోగలు. మాకు అవతల పొలాలన్నీ అవతలు ఉన్నాయి. మేము విత్తనాలు పెట్టే టైం వచ్చింది. ఇప్పుడు ఈ బ్రిడ్జికి పోయింది. మాకు ఇబ్బందులు బాగా జరుగుతాయి. పోయిన సంవత్సరం జరిగిన ఇబ్బందుల కన్నా ఎక్కువ జరిగేటట్టున్నాయి. అవకాశం ఎంత తొందరగా అయితే అంత మంచిది. మాకు సహకారం చేసినట్టు అవుతుంది గవర్నమెంట్. భారీ వానతో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురైనా రైతులు మాత్రం సంతోషపడుతున్నారు. మొన్నటి వరకు వర్షాలు లేకపోవడంతో వేసిన విత్తనాలు ఎండిపోయే ప్రమాదముందని దిగులు చెందారు రైతులు. ఇక నిన్నటి నుంచి వర్షాలు స్టార్ట్ అవ్వడంతో ఉపశమనం పొందుతున్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరడంతో కామారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాంగ్రెస్కు 4 అసెంబ్లీ స్థానాలున్న కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పోచారం చేరికతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడం ఖాయం కాగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సార్లు పోటీ చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి 7 సార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లో అడుగుపెట్టిన పోచారం టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్గా సేవలందించారు. బాన్సువాడ నియోజకవర్గం అంటే పోచారం శ్రీనివాసరెడ్డి అనేలా గుర్తింపు పొందారు. మాజీ సీఎం కేసీఆర్తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు. బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న పోచారం తనకున్న వ్యక్తిగత చరిస్మాతో గెలుస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో కామారెడ్డిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా బాన్సువాడలో పోచారం విజయం సాధించారు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతలోనూ ఆయన గెలిచారు. రేవంత్ కోరిక మేరకు పోచారం కాంగ్రెస్లో చేరడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోచారం శ్రీనివాసరెడ్డి చేరికతో జిల్లాలో మరింత బలపడతామని భావిస్తోంది కాంగ్రెస్. అయితే కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్లో చేరినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న పోచారం కాంగ్రెస్లో చేరడంతో సంస్థాగతంగా ఆ పార్టీ బలపడడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరిన్ని చేరికలకు అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి పోచారం చేరిక ప్లస్ కానుంది. పోచారం కాంగ్రెస్లో చేరడంపై విమర్శలున్నా ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందన్నది విశ్లేషకుల అంచనా. పోచారంను వ్యతిరేకించిన చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు వారంతా కాంగ్రెస్లోనే ఉంటారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. త్వరలోనే జిల్లాలో మరికొందరు నేతలు కాంగ్రెస్లో చేరుతారని చెబుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. జీవితంలో ఎదుగుదలకు, లక్ష్య సాధనకు వైకల్యం అడ్డంకి కాదని నిరూపించింది దివ్యాంగురాలైన శివాని అనే విద్యార్థి. సంగారెడ్డి జిల్లాకు చెందిన శివానికి చూపు లేకపోవడంతో బ్రెయిలీ లిపిలో చదివి ఆన్లైన్లో కోచింగ్ తీసుకుని ప్రఖ్యాత ఐఐఎంలో సీటు సాధించి నేటి తరానికి ఆదర్శంగా నిలిచింది. దివ్యాంగురాలని కుంగిపోకుండా పట్టుదలతో చదివి ఐఐఎంలో సీటు సాధించింది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన శివాని.
క్యాట్ ఎగ్జామ్కు ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని 2023 ఐఐఎం ఎంట్రన్స్ పరీక్ష రాసింది. దేశంలోని 21 ఐఐఎంలలో 19 కళాశాలలకు అర్హత సాధించింది. ఇందులో మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఐఐఎంను ఎంపిక చేసుకుంది శివాని. 2 సంవత్సరాల ఐఐఎం కోర్సు విజయవంతంగా పూర్తి చేసి తన ప్రాంతానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలనుకుంటున్నట్లు చెబుతోంది. బ్లైండ్స్కి కూడా స్పెషల్ స్కూల్స్ ఉంటాయని మాకు తెలిసాక దేవ్నార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ అని హైదరాబాద్ బేగంపేట్లో ఉంది, అక్కడ జాయిన్ అయ్యాను. సో నాకు బేసిక్ స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది అప్ టు 10th స్టాండర్డ్. సో ఆఫ్టర్ 10th నాకు అప్పుడు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వచ్చింది, లైక్ నేను రెగ్యులర్ స్టూడెంట్స్తో చదివినా కూడా కంపీట్ అవ్వగలుగుతానని. ఎంబీఏ చేస్తే ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ నుండే చేయాలి అన్న ఇంటెన్షన్తోనే నేను క్యాట్కి ప్రిపేర్ అయ్యాను. సో మాక్ క్యాట్ అనేది ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్, చెన్నై బేస్డ్ ఇన్స్టిట్యూట్. సో క్యాట్కి నవంబర్లో అపియర్ అయ్యాక డిసెంబర్లో రిజల్ట్స్ వచ్చాయి. అండ్ ఓవరాల్గా నేను 19 కాలేజెస్ కట్ ఆఫ్ క్లియర్ అయింది రిటర్న్ టెస్ట్లో. సో ఆ తర్వాత జాన్, ఫెబ్ అండ్ మార్చ్ కంప్లీట్గా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఇంటర్వ్యూస్ తర్వాత నేను ఓవరాల్గా 16 కాలేజెస్కి సెలెక్ట్ అయ్యాను అండ్ 1 కాలేజ్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది. సో అవన్నీ కాలేజెస్లో నేను ఐఐఎం ఇందోర్ చూస్ చేసుకున్నాను నా ఎంబీఏ కోర్స్కి. లైక్ ఇక్కడ 2 years ఎంబీఏలో చాలా నేర్చుకొని ఆఫ్టర్ ఎంబీఏ కంపెనీస్తో వర్క్ చేయాలనేది నా ప్యాషన్. సో ఏ కంపెనీలో అయినా లైక్ ఫస్ట్ అన్ని డొమైన్స్ని ఎక్స్ప్లోర్ చేశాక నాకు సెట్ అయ్యే దాంట్లో హయ్యర్ పొజిషన్స్కి రీచ్ అవ్వాలి, మేనేజ్ చేయాలి. జహీరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డి, విజయలక్ష్మి దంపతుల 2వ సంతానం శివాని. చూపు లేకపోవడంతో పేరెంట్స్ సహకారంతో బ్రెయిలీ లిపితో చదువుకుంది. ప్రాథమిక, ఉన్నత విద్యను హైదరాబాద్ బేగంపేట్లోని దేవనార్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేసింది. 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. జహీరాబాద్లోని మాస్టర్ మైండ్స్ కళాశాలలో ఇంటర్ కామర్స్ కోర్సు పూర్తి చేసింది. చెన్నైలోని సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో బీబీఏ కోర్సు చదివింది. ఇప్పుడు ఐఐఎంలో సీటు సాధించడంపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందులో రెండో అమ్మాయి శివాని ఈ మధ్యనే క్యాట్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఐఏఎంలో సీట్ సాధించింది. ఆమె బై బర్త్ బ్లైండ్గా ఉంది. అయితే చిన్నప్పుడు ఇక్కడ సరిగ్గా చదువు ఫెసిలిటీస్ లేకుండే, కాకపోతే ఆమె చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందని గమనించి నేను ఆమెకి ఏం చేశానంటే హైదరాబాద్ బేగంపేట్లోని దేవనార్ పబ్లిక్ స్కూల్ ఫర్ బ్లైండ్ దాంట్లో జాయిన్ చేశాను. ప్రిపేర్ అయ్యి అందులో ఎగ్జామ్ బాగా రాసి మొత్తము మంచి పర్సంటేజ్తో టోటలీ 21 కాలేజెస్ ఉంటాయి, అందులో 19 కాలేజెస్లో సెలెక్ట్ అయ్యింది. లాస్ట్గా ఐఎం ఇండోర్కు జాయిన్ కావడానికి నిశ్చయించుకున్నాము. పాపకాన్లో కాలేజ్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము మా ఫ్యామిలీ అందరము చాలా సంతపడ్డాము. అవి ఇంకా భవిష్యత్తు ఇంకా ఇలాంటి ఇంకెన్నో సాధించాలని ఆశిస్తున్నాను. మా ఫస్ట్ సిస్టర్ వచ్చేసి గ్రూప్ 1 ఎగ్జామ్ అపియర్ అయింది. తను ప్రిలిమ్స్లో ఆల్రెడీ క్వాలిఫై అయింది. ఇప్పుడు ప్రజెంట్గా మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మా సెకండ్ సిస్టర్ వచ్చేసి శివాని, తనకి ఇప్పుడు ఐఏఎమ్స్లో సీట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ తను క్యాట్లో మంచి స్కోర్తో క్యాట్ ఎగ్జామ్ అపియర్ అయ్యి తనకి మంచి పర్సెంటైల్తో ఇప్పుడు అవుట్ ఆఫ్ 21 ఐఏఎమ్స్లో 19 ఐఏఎమ్స్కి సెలెక్ట్ అయింది. ఫైనల్గా తను చూస్ చేసుకున్న ఐఏఎం ఏంటంటే ఐఎం ఇందోర్. సో నేను వచ్చేసి తను చాలా హార్డ్ వర్క్ చేసింది. మేము ఆల్రెడీ చూస్తూనే ఉంటాం కదా, ఈవెన్ సిన్స్ స్కూలింగ్ నుంచి కూడా తను చాలా హార్డ్ వర్కింగ్. ఒకేసారి 19 ఐఐఎం కళాశాలలకు అర్హత సాధించి యువతకు ఆదర్శంగా నిలిచింది శివాని. జూన్ నెల ముగుస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో పడడం లేదు. దీంతో ఖరీఫ్ సాగు చేసేందుకు రైతన్నలు ముందుకు రావడం లేదు. అడపదడప వర్షాలు పడుతున్నా భూమి తడవడం లేదు. దీంతో జిల్లా ప్రజలు వర్షాల కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు రైతన్నలు. సాగునీరు లేక ఖరీఫ్ పంటలు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు. చాలా గ్రామాల్లో ఇంకా నార్లు కూడా వేయడం లేదు. జూన్ 3వ వారం ముగిసిందే. ఈపాటికే పొలాల్లో దుక్కులు దున్నుకుని విత్తనాలు వేసుకోవాల్సిన రైతులు వర్షం కోసం ఆకాశానికేసి చూస్తున్నారు. జూన్ నెలాఖరుకి జిల్లాలో సాధారణ వర్షపాతం 18 సెంటీమీటర్లు నమోదవ్వాల్సిందే. కానీ ఇప్పటి వరకు సెంటీమీటర్ వర్షపాతం నమోదు కాలేదు. భారీ వర్షాలు పడితేనే ఖరీఫ్ సాగు అవుతుందంటున్నారు అధికారులు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్లో 5.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వరి, పసుపు, మొక్కజొన్న, శనగ, సోయా, వేరుశెనగ పంటలు ఎక్కువగా వేస్తారు రైతులు. ఈసారి వర్షాలు లేకపోవడంతో పంటలు ఆలస్యంగా సాగు చేస్తున్నారు. దీంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందంటున్నారు రైతులు. వర్షాలు పడాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గంగనీళ్లు తీసుకొచ్చి ఆలయాల్లో దేవుడి విగ్రహాలపై పోస్తున్నారు. గోదావరి జలాలను తెచ్చి కప్పలకు స్నానం చేయిస్తున్నారు. వనభోజనాలు నిర్వహిస్తున్నారు. నెల కాలం పోతుంది, మేము చుక్కలు పోసుకొని రెడీ ఉంచుకున్నాము. కాలం దేవుడి కోసం ఎదురు చూస్తున్నాము. ఇంకా వర్షం లేదు, అన్ని దున్ని పెట్టుకున్నాము. నీళ్ళు లేవు, చుకాలు అన్ని ఎండిపోతున్నాయి. మేము చిన్న ఉన్నప్పుడు అన్ని కప్పతల్లి ఆడుతుండేవి. కప్పతల్లి పువ్వులు ఆడు లేదు, ఏది ఆడు లేదు అని దేవుల కోసం ఇప్పుడు మీదికి మొదలు ఎదురు చూస్తున్నాము. అయినా వర్షాలు పడితే ఏం కాదు, వర్షాలు పడకపోతే మేము బాగా ఇబ్బందులు పడిపోతున్నాం. రైతులకు ముందు వర్షం పడుతుందని ఊహిస్తే అది ఆల్రెడీ తుకాలు పోసుకున్నారు. రైతులకు ఇబ్బంది అవుతుంది. దయచేసి దేవుడికి మేము ఆల్రెడీ మొరబోతున్నాం కానీ పడతలేదు. పూజలు చేస్తే కప్పలాడితే ఇవన్నీ పడతాయేమో అనుకుంటున్నాం. ఈసారి వర్షాకాలం వచ్చి 30 రోజులైనా కూడా ఇప్పటికి ఒక్క చిక్కు కూడా వర్షం పడట్లేదు. అయితే ఎప్పుడైతే ముందస్తు వర్షాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పినప్పటికీ మేము ముందస్తుగా పంటలన్నీ విత్తుకొని నార్మల్ తయారు చేసుకొని పెట్టుబడి అంతా పెట్టి మందులు విత్తనాలు అన్ని పెట్టుబడి పెట్టి ఉన్నాము. ఇప్పటికీ వర్షం రాకపోయేసరికి మన బోరు బావులు కూడా సరిగా పోయట్లేదు. కాకపోతే గతంలో ఎప్పుడైతే మన పెద్దవారు కప్పత్తెల ఆటలు మరియు అభిషేకాలు, గ్రామదేవత అభిషేకాలు చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని అనేవారు. ఇప్పటికీ అదే పరిస్థితి వచ్చేలా అనిపిస్తుంది. అదన్నా చేసి వర్షాలు వరదేవుడు కరుణించి మాకు వర్షాలు పడితే ఈసారికైనా గడ్డకెక్కి కొంచెం కనీసం నష్టాన్ని తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది. వర్షాలు పడడం కోసం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం అంటున్నారు జనం. ఇలా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయంటున్నారు రైతన్నలు. మొదట్లో మురిపించిన ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో సాగు ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. జూన్ 3వ వారం అవుతున్నా ఇంకా ఎండలు కొడుతుండటంతో అదును దాటిపోతోందని ఆందోళన చెందుతున్నారు. మొదట కురిసిన వర్షాలతో విత్తిన కొద్దిపాటి విత్తనాలు మొలిచినా సరైన వర్షాలు లేక పదును అందకపోవడంతో వేసిన పంట కాస్త ఎండిపోతుంది. దీంతో పంట మొక్కలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు రైతులు. వరుణుడి కరుణ కోసం కొండంత ఆశగా ఎదురు చూడడం, ఆ తర్వాత నిరాశపడడం రైతులకు అలవాటుగా మారింది. ఖమ్మం జిల్లాలో మొదట కురిసిన వర్షాలకు విత్తనాలు వేశారు రైతులు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. జూన్లో సగటు వర్షపాతం 124.6 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు 75.1 మిల్లీమీటర్లు కురిసింది. ఇది అన్ని మండలాల్లో సమతుల్యంగా కురవలేదు. కొన్ని మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా మరికొన్ని మండలాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. ముందు కురిసిన వర్షాలకు జిల్లాల్లో చాలా మంది రైతులు పత్తి విత్తనాలు నాటారు. తర్వాత వర్షాలు లేకపోవడంతో మొక్కలను కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నారు. ప్రతిరోజు మబ్బులు పడుతూనే ఉన్నాయి, కానీ వర్షం రావడం లేదు, ఏం లేదు. మొలిచిన గింజలు కూడా చచ్చిపోతున్నాయి. ఏం చేయాలో ఎటు కానీ అర్థం కాని పరిస్థితులు ఉన్నామండి. అప్పులు బాగా అవుతున్నాయి, పంటలు సరిగా పండడం లేదు. ఎటు పోయినా రైతులకే బాధలు, కష్టాలన్నీ. ఈ 3 రోజుల్లో వర్షం ఉందంటున్నారు, కానీ 3 రోజుల్లో కూడా వర్షం పడకపోతే ఇక మొలకెత్తిన గింజలు కూడా అవి కూడా చచ్చిపోతాయి. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 5,96,000 ఎకరాల సాగు అంచనా ఉండగా ఇప్పటి వరకు 97,685 ఎకరాల్లో కొన్ని మెట్ట పంటలు వేశారు. ఇందులో పత్తి 2,01,834 ఎకరాలకు గాను 69,646 ఎకరాల్లో విత్తనాలు వేశారు. 5,775 ఎకరాలకే వరి నారుమల్లు పోశారు. మొక్కజొన్న 3,374 ఎకరాలకు గాను 193 ఎకరాలు, చెరుకు 1,537 ఎకరాలకు 2 ఎకరాలు, వేరుశెనగ 270 ఎకరాలకు గాను 17 ఎకరాలు, పెసర 15,357 ఎకరాలకు 2,331 ఎకరాలు సాగైంది. పిల్లి పెసర 17,925 ఎకరాల్లో సాగు చేశారు రైతులు. జూన్ మొదటి, రెండో వారంలో వేసిన విత్తనాల పంటను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనిజర్ల, కామేపల్లి, కారేపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, వైరా, చింతకాని మండలాల్లో నీరు తెచ్చి పత్తి మొక్కలకు పోసి కాపాడుకుంటున్నారు. మరికొన్ని రోజుల వరకు వర్షాలు కురవకపోతే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మబ్బులు వస్తున్నాయి, వర్షాలు వచ్చే సూచనలు అయిపోయినాయి, మళ్ళీ రాట్లా, మళ్ళీ ఏదో పగర ఎండే కొడుతుంది. వేసినా కూడా మళ్ళీ ఎండిపోతున్నాయి, మళ్ళీ పురుగులు తింటున్నాయి, మళ్ళీ ఏం బాధపడుతున్నాం. ఇప్పుడు దాదా బాగానే అయిందండి, 50,000 ఖర్చు అయినాయి.
పద్దాపేట తీసుకొచ్చినా కూడా 3వ సారి కూడా వేసినా కూడా పురుగులు తిన్నాయి. వర్షాలు కూడా లేవు, సార్లు ఇబ్బంది పడుతున్నావు. గవర్నమెంట్ కూడా మాకు సాయం చేయాలి, చేయకపోతే మాత్రం ఏదో చేతో చేస్తాం. మరి చేసేదే ఉంది ఇంకా 3 సార్లు 4 సార్లు కౌలు చేసుకుంటున్నాం. మరి గవర్నమెంట్ మాకు ఆదుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. వర్షాభావ పరిస్థితులతో 50,000 ఎకరాల్లో విత్తిన పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదు. కొన్ని చోట్ల మొలకెత్తిన ఎండ తీవ్రతకు ఆ మొక్కలు వాడిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఇంకా 1000 ఎకరాల్లో సాగవ్వాల్సిన పంటలు సాగు చేయాల్సి ఉంది. కాలము వర్షం పడలేదు, మొబ్బులు అయితేనేది, మొబ్బులు మళ్ళీ నీరు వర్షం రావట్లేదు, ఏం రావట్లేదు, మళ్ళీ ఎండిపోతున్నాయి. మళ్ళీ వేసినాం గింజలు. ఎండ బాగుంది, వానలు పడలేదు, అసలు వానలు రావట్లేదు, చినుకులు పడుతున్నాయి, మళ్ళీ ఎండిపోతున్నాయి గింజలు, మళ్ళీ దొరకట్లేదు, గింజలు కూడా సరిగా మొలవట్లేదు. ఇప్పుడు వారం 10 రోజులు వర్షం లేక ఏం లేక ఎండిపోతున్నాయి చెట్లు కూడా. విత్తనం నాటి 15 రోజులవుతున్నా వర్షాలు రాకపోవడంతో మొలకొచ్చిన మొక్కలు వాడిపోతున్నాయి. పెట్టుబడులు భారమని తెలిసినా బోర్ల నుంచి ట్యాంకర్లు, పైపుల ద్వారా మొక్కలకు నీళ్లు పెడుతూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. పెట్టుబడి 50,000 నుంచి 80,000 వరకు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పొలాలు మొత్తం దున్నించుకొని కాలం ముందుకు వచ్చిందని విత్తనాలు కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడేమో విత్తనాలు పెట్టిన దగ్గర నుంచి వర్షాలు పడట్లేదు. మధ్యాహ్నం వచ్చేసరికి ఎండ బాగా కొడుతుంది, మళ్ళీ సాయంత్రమే మబ్బులు పడుతున్నాయి. కానీ ఇప్పుడు మొలిచిన గింజలైనా మొలిచినాయి, కొన్ని మొలవలే. మళ్ళీ 2వ సారి పెట్టిన. ఇప్పుడు మొలిచిన దానికి కూడా వాటర్ లేక నీళ్ళు లేక చనిపోయిన పరిస్థితిలో ఉన్నాయి. వర్షాలు కురవకపోతే భారీ నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు రైతులు. వర్షాలు సమృద్ధిగా పడాలని వింత ఆచారం పాటిస్తున్నారు ములుగు జిల్లా కొత్తూరు గ్రామస్తులు. దేవునిగుట్టపై బియ్యం, బెల్లం, పాలు, కుడుకలతో చేసిన పాశం వండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు గ్రామస్తులు. పెద్ద బండరాయిపై పాశం పోసి గ్రామ పెద్దలు, యువకులు, పిల్లలు నోటితో తింటూ మొక్కు చెల్లించుకున్నారు. ఇలా చేయడం వల్ల వర్షాలు పడతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఈ ఆచారం పూర్వీకుల కాలం నుంచి వస్తోందన్నారు స్థానికులు. రైతు రుణమాఫీ నిధుల వేటలో ఉంది రేవంత్ సర్కార్. ఇందుకోసం అన్ని యత్నాలు చేస్తోంది. వచ్చే నెలలో 10,000 కోట్ల అప్పు తీసుకునుంది ప్రభుత్వం. ఇప్పటికే దీనిపై ఆర్బీఐకి అధికారులు విజ్ఞప్తి చేశారు. మిగతా నిధులు ఇతర మార్గాల్లో సమకూర్చుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం. రుణమాఫీకి 31,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తుంది. రైతు రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీకి 31,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది సర్కార్. ఆ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలపై దృష్టి సారించింది. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామని మాటించిన ప్రభుత్వం వచ్చే నెలలోనే ఈ ప్రక్రియను మొదలుపెట్టేందుకు రెడీ అవుతుంది. ఇందులో భాగంగా ముందుగానే పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులో ఉంచుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలిచ్చింది. దీంతో రెగ్యులర్గా ప్రతి నెల తీసుకునే అప్పుల మొత్తాన్ని కొంతవరకు పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూలై నెలలో 10,000 కోట్లు అప్పు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఆర్బీఐని కూడా కోరినట్టు సమాచారం. ఇక రుణమాఫీకి అవసరమైన మిగతా నిధులను ఇతర ఆదాయ మార్గాలతో సమకూర్చుకోవాలని సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి లోన్లు తీసుకోవడంతో పాటు ప్రతి నెల వచ్చే రాబడిలో కొంతవరకు వినియోగించుకోవాలని అనుకుంటోంది. ముఖ్యమైన పథకాల అమలుకు ఇబ్బంది లేకుండానే రైతు రుణమాఫీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఒకేసారి 31,000 కోట్లు సమకూర్చుకోవడం చిన్న విషయం కాదని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. ఓవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులకు కిస్తీలు, వడ్డీలు చెల్లించుకుంటూ ఇంకోవైపు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేయడం గొప్ప విషయమేనని చెప్తున్నారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ ప్రతి నెల ఆర్బీఐ నుంచి ఎఫ్ఆర్బీఎం పరిధిలో అప్పులు తీసుకుంటుంది. ఏడాది మొత్తానికి నిర్దేశించుకున్న అప్పుల్లో నుంచి నెలకు కొంత మొత్తం తీసుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరం 60,000 కోట్లు ఎఫ్ఆర్బీఎం పరిధిలో తీసుకునే ఛాన్స్ ఉంది. ఇందులో ఇప్పటికే ప్రభుత్వం 12,000 కోట్లు తీసుకుంది. అంటే 3 నెలల్లో యావరేజ్గా ప్రతి నెల 4,000 కోట్లు తీసుకుంది. ఈ లెక్కన మిగిలిన 9 నెలల్లో 48,000 కోట్ల మేర అప్పు చేసే అవకాశం రాష్ట్రానికి ఉంది. ప్రతి క్వార్టర్కు ఎంత మొత్తంలో అప్పు తీసుకుంటామనే దానిపై ఆర్బీఐకి ప్రభుత్వం ముందుగానే ఇండెంట్ ఇస్తుంది. జూన్తో ఫస్ట్ క్వార్టర్ ముగియనుంది. రెండో క్వార్టర్ జూలై నుంచి మొదలవుతుంది. దీంతో వచ్చే నెలలో 10,000 కోట్ల మేర అప్పు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని ఆర్బీఐకి ఆర్థిక శాఖ అధికారులు విన్నవించినట్టు సమాచారం.
అవసరమైతే జూలై చివర్లో లేదా ఆగస్టు మొదటి వారంలో ఇంకో 5,000 కోట్లు కూడా ఆర్బీఐ నుంచి తీసుకోవాలనే ప్లాన్ ఉంది. వీటన్నింటినీ రుణమాఫీకి ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. ఇవి కాకుండా ప్రభుత్వానికి వివిధ రకాలుగా వచ్చే సొంత ఆదాయాన్ని కూడా వాడుకోనుంది. ఇక భూములు తనఖా విషయంలో ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రైవేటు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో లోన్లు తీసుకోనుంది. ఇతర మార్గాల్లోనూ నిధుల సర్దుబాటు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో సర్కారు బడి విద్యార్థులకు పంపిణీ చేసిన యూనిఫామ్ క్లాత్ మొత్తం సిరిసిల్లలోనే తయారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే యూనిఫామ్ క్లాత్ ఉత్పత్తి కోసం సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్ ఇచ్చింది. ఉత్పత్తి పూర్తయిన క్లాత్ని ఇప్పటికే టెస్కో కొనుగోలు చేయగా ప్రభుత్వం ఇచ్చిన యూనిఫామ్ ఆర్డర్ కారణంగా 4 నెలల పాటు కార్మికులకు పని దొరికింది. సిరిసిల్ల నేత కార్మికుల్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సర్కార్ స్కూల్లో చదివే పిల్లల యూనిఫామ్ కోసం 65 లక్షల మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. జనవరిలో ఆర్డర్ ఇవ్వగా కార్మికులు 4 నెలల పాటు పనిచేసి క్లాత్ ఉత్పత్తిని పూర్తి చేశారు. రాజీవ్ విద్యా మిషన్ కోసం 35,90,000 మీటర్ల చెక్స్ షెట్టింగ్ క్లాత్ అవసరమంటూ సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ లో ఆర్డర్ ఇచ్చింది సర్కార్. ఇందులో 29 లక్షల మీటర్ల క్లాత్ ఉత్పత్తి కావడంతో దీన్ని టెస్కో కొనుగోలు చేసింది. మిగిలిన 6 లక్షల మీటర్ల క్లాత్ ప్రొడక్షన్ లో ఉంది. 59 ఇంచుల పెద్ద పన్నాకు సంబంధించి 9 లక్షల మీటర్ల షర్టింగ్ ఆర్డర్ ఇవ్వగా 8 లక్షల మీటర్ల క్లాత్ ని కొనుగోలు చేసింది. సిరిసిల్ల పట్టణంలోని కార్మికులకు 24,40,000 మీటర్ల యూనిఫామ్ ఆర్డర్ ఇవ్వగా 21 లక్షల మీటర్ల క్లాత్ ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఇంకా 3 లక్షల మీటర్ల క్లాత్ ప్రొడక్షన్ లో ఉంది. మరో 15 రోజుల్లో మొత్తం క్లాత్ ఉత్పత్తి పూర్తి కాగానే టెస్కో కొనుగోలు చేయనుందని చెప్తున్నారు. మాకు ఇంతకుముందు తెల్ల నడిచినప్పుడేమో పగారు బాగా తక్కువ వస్తుండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక స్కూల్ యూనిఫామ్ ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు అందరికీ ఉపాధి దొరుకుతుంది మంచిగా. నెలకి 20,000 దాకా వస్తుంది మంచిగా. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చీరలు ఉన్నాయి, అవి బరాబర్ నడవకపోతుండే. సబ్సిడీ సబ్సిడీ అని అది చేసిండు మంచిగా అయింది. ఇప్పుడు మాత్రం మాకు ఎప్పుడు సైజింగ్ నడవాలి. గవర్నమెంట్ ఆర్డర్ అయితే మంచిగా ఉంటుంది. మాకు అందరికీ ఒకరి వర్కర్లే కాక అందరూ ఉపాధి మంచిగా ఉంటుంది. సర్కార్ బడిలో చదువుతున్న విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫామ్ క్లాత్ ఉత్పత్తి ఆర్డర్ ని ప్రతి ఏడాది నవంబర్లో ఇస్తూ ఉంటారు. కానీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా జనవరిలో ఆర్డర్ ఇచ్చారు. 2 నెలలు లేటుగా ఇచ్చినప్పటికీ కార్మికులు మాత్రం క్లాత్ ని 4 నెలల్లోనే రెడీ చేశారు. ఇచ్చిన గడువులోగా క్లాత్ ఉత్పత్తిని చేసి టెస్కోకు అందజేశారు. ఉపాధి ఇట్లనే కల్పించాలి ఎప్పటికీ. అంతమాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా కూడా ఉపాధి కల్పించారు. చీరలు బ్లౌజులు కూడా ఇది యూనిఫామ్ నడుస్తుంది. ఇదే కంటిన్యూ నడవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మంచిగా ఇస్తుండు. ఇదే కంటిన్యూ నడవాలి. యూనిఫామ్ ఏదో ఒక రకంగా యూనిఫామ్ ఇవ్వాలి. సిరిసిల్ల కార్మికులను ఆదుకున్నామని గొప్పలు చెప్పుకున్న గత బీఆర్ఎస్ సర్కార్ మాత్రం కార్మికులకు రావాల్సిన 300 కోట్ల బకాయిలను పెండింగ్ పెట్టింది. బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేయించుకుని బిల్లులు చెల్లించకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడింది. అక్కడి వస్త్ర వ్యాపారులు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిరిసిల్ల కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. బీఆర్ఎస్ సర్కార్ పెండింగ్ లో పెట్టిన బతుకమ్మ చీరల బకాయిలకు సంబంధించిన 150 కోట్లను ఏప్రిల్లో రిలీజ్ చేసింది. మిగతా బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని సర్కార్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డిసెంబర్లో కొత్తగా ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా యూనిఫామ్ క్లాత్ అందజేయడం కోసము 36 లక్షల షెడ్డింగ్ ఆర్డర్ మరియు 9 లక్షల మీటర్ల షూటింగ్ ఆర్డర్ మొత్తాన్ని కూడా టెక్స్టైల్ పార్క్ సెస్లకు విడుదల చేయడం జరిగింది. ఇది గతంలో ఎప్పుడు లేని విధంగా విద్యార్థులకు జూన్ మాసం లోపలనే వాళ్ళకు యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిఫామ్ క్లాత్ మొత్తం కూడా ఈసారి టెక్స్టైల్ పార్క్ సెస్ల లోపల ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ సుమారుగా 1000 మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నేత కార్మికులకు పని కల్పించే ఉద్దేశంతో స్కూల్ యూనిఫామ్ ఆర్డర్స్ ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు నేతన్నలు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు రైతులకు ఖరీఫ్ పంట సాగుకు నీటిని విడుదల చేశారు మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి దిగువకు నీటిని విడుదల చేశారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యేలు.
ఎంటీడీఎల్ వరకు 3.6 మన ఎంటీడీఎల్ కింద మనం స్టార్ట్ చేయాలి 1370. పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఉపాధ్యాయ సంఘాల నాయకులు. గత 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్ల సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ను సన్మానించారు హర్షవర్ధన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసేందుకు తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఎమ్మెల్యే గండ్ర. రైతులకు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పిన మాట సందర్భంగా 2 లక్షల రుణమాఫీ, గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిన మిగులు రాష్ట్రాన్ని ఈ రోజు రాష్ట్రము ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాట అమలు చేయాలని 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేయబోతున్నాం. మొదలు కోఆపరేటివ్ బ్యాంకుల్లో వారం 10 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వాణిజ్య బ్యాంకులలో కూడా రుణమాఫీ మా యొక్క గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో చెప్పిన మాట అమలు చేయబోతుంది. భారం పడ్డా ఈరోజు రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మరి పాలాభిషేకం జరుగుతూ ఉంది. ఇచ్చిన మాట అమలు చేస్తాం. గతంలో వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 10 సంవత్సరాలలో కూడా దానికి మిత్తికి లక్షకు 2-3 లక్షలైనా కూడా సరిగా రైతాంగానికి చేయలేనటువంటి దుస్థితి ఉంది. కనుక మేము ఈరోజు చెప్పిన మాట అమలు చేయబోతున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఏ మాట అయితే చెప్పినామో ఆ మాటలన్నీ కూడా చిత్తశుద్ధితో ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఈరోజు నిలబడుతుందని. 2 లక్షల రైతు రుణమాఫీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు, రైతు సంఘాల నాయకులు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రైతు సంఘాల నాయకులు. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చామో కాంగ్రెస్ పార్టీ ఆ హామీ మేరకు ఇవాళ మంత్రివర్గంలో తీర్మానం చేసి తప్పకుండా మేము ఈ 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి బడ్జెట్ కేటాయించడం జరిగింది. దానికి సంతోషంగా కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో అందరితో కూడా మేము ఇవాళ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం రుణమాఫీ అని చెప్తూ ప్రజలను మోసం చేస్తూ రైతులను అడ్చేస్తూ ఇప్పుడు నానా తిప్పలు పడుతున్న క్రమంలో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ చేయడం చాలా సంతోషం. రైతులు ఆనందంతో ఉన్నారు. ఈరోజు అందులో భాగంగా ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం రైతుల కుటుంబాలలో నెలకొన్నది. ఎందుకంటే ఇవాళ వ్యవసాయం దండుగా అనుకునే క్రమంలో పండుగ లెక్క వేసి ఇవాళ రుణమాఫీ చేసి పంటలకు మద్దతు ధర బోనస్ డిక్లేర్ చేస్తున్న క్రమంలో రైతులు సంతోషంగా ఉండి యువత కూడా రైతు పిల్లలు కూడా ఈరోజు ఇప్పుడు వ్యవసాయానికి ఆకర్షితులై వ్యవసాయం చేసే క్రమంలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా ఎస్సీ ఎస్టీలపై అఘాయిత్యాలు ఆగడం లేదన్నారు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్. చెంచు మహిళపై దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈ ఘటనకు ప్రభుత్వంతో పాటు పోలీసులు సిగ్గుపడాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో బీజేపీ కార్యకర్తలతో కలిసి పర్యటించారు జాటోతు హుస్సేన్. బాధితురాలు ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులను దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని, నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు జాటోతు హుస్సేన్ నాయక్. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో పలు ఇండ్లలో చోరీలకు ప్రయత్నించిన దొంగను చితకబాదారు స్థానికులు. శివాలయం రోడ్డులోని 2 ఇండ్లలో చోరీకి ప్రయత్నించారు. సమయానికి యజమానులు ఇంటికి రావడంతో పరారయ్యారు. పట్టుబడ్డ దొంగ నుంచి 60,000 నగదు, 3 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు.
గ్రాండ్ పోయి వచ్చి అక్కడ గేట్ దగ్గరే దిగినాం. గేటుకు లోనంగా లాకేసి ఉంది. చిన్నగా తీసుకొని ఇంట్లోకి వచ్చి అంటే దొంగలు కూడా అప్పుడు తెలవదులే కానీ మామూలుగా చిన్నగా తీసుకొని డైరెక్ట్ బండి వేసుకొని ఇంట్లోకి ఎక్కినాక ఈ మెయిన్ డోర్కి తాళం తీసుంది. ఈ పక్కంగా వేసినాం అయ్యిందని ఇటు చూసినాం. ఇటు కూడా తీసే ఉంది. వాడు లోనంగా ఒకటి వచ్చి డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మను అడుగుతుంది ఎవరు కావాలని. వాడి కింద చూసినాం. వాడి ఊరికి 10 ఫీట్ల గోడ దూకిండు. ఆయన మించి దూకిండు గోడ దూకిండు 10 ఫీట్ల గోడ. ఆయన మించి దూకి ఆయన గట్టిగా వచ్చి పట్టుకుంటూ నేను దొంగ అనగానే ఒక 5 నిమిషాలు ఎవరు రాదు. 5 నిమిషాల తర్వాత వెనకింటారు ఒక అబ్బాయి వచ్చి ఇద్దరు కలిసి ఆ సందులో పట్టుకుని నేనంగా ఇక్కడ మెయిన్ డోర్లో ఇంక ఇద్దరు ఉన్నారు ఇంట్లో. వాళ్ళు వెళ్ళిపోయారు. బండి వేసుకొని బయటికి వెళ్ళిపోయాక మేము ఆడంగా వచ్చి వాళ్ళని పట్టుకొని చెట్టు పెట్టేసి కొట్టి పోలీసులు పట్టుకున్నాం. 2-3 ఉంగరాలు పోయినాయి. చిన్న చెవులు అయ్యి అవన్నీ ఒక 2 తులాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.